ప్రపంచ కుబేరుడిలో ఒకరైన గౌతమ్ అదానీపై కేసు అంతర్జాతీయంగా కూడా ప్రెజెంట్ చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏపీ రాజకీయాలను సైతం ఈ అభియోగాలు షేక్ చేస్తూ ఉన్నాయి. అదానీ ఆఫర్ చేసిన లంచాన్ని తీసుకున్నట్లుగా ఏపీలోని కీలక వ్యక్తిపై ఆరోపణలు చేస్తుంది. ఫారిన్ అఫీషియల్ #1 అని ప్రస్తావించి ఏపీ పేరు తేవడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇందుకీ ఎవరా వ్యక్తి? FBI బయటపెట్టిన సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. అదే ఇప్పుడు అదానీ లంచం కేసు. న్యూయార్క్లో నమోదైన ఈ కేసు ఇప్పుడు ఏపీలో ప్రకంపన సృష్టిస్తోంది. వరుస వివాదాలు, కేసులతో సతమతమవుతున్న వైసీపీకి ఇప్పుడు అదానీ కేసు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అందులో అధినేత పేరే తరచు ప్రస్తావించడం పెను దుమారం రేపుతోంది. అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం ఒక సంచలనమైతే, అందులో ఫారిన్ అఫీషియల్ 1 అని ప్రస్తావించడం, వారు కూడా ఏపీ రాజకీయ నేత అని పేర్కొనడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని అమెరికా FBI ప్రస్తావించింది. మే 2019 నుంచి జూన్ 2024 వరకు ఆ వ్యక్తి పదవిలో ఉన్నారని పేర్కొంది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఆ వ్యక్తిని అదానీ స్వయంగా కలిసి 1750 కోట్ల రూపాయల లంచాన్ని అదానీ ఆఫర్ చేశారని FBI పేర్కొంది. దాంతో ఆ ఫారిన్ అఫీషియల్ 1 ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. స్కామ్ మొత్తంలో ఏపీకి చెందిన ఆ ఫారిన్ అఫీషియల్ 1 కీలకంగా మారారు. FBI ప్రస్తావించిన ఆ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి జగన్ గురించే ప్రస్తావించారా, లేక కీలక పదవుల్లో ఉన్న IAS అధికారుల గురించా అనే చర్చ జరుగుతోంది. అయితే 5 ఏళ్లు పదవిలో ఉన్నారని ప్రస్తావించడంతో రాజకీయ నేతగానే ప్రచారం జరుగుతోంది. 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నది వైఎస్ జగనే అని షర్మిల ఆరోపిస్తున్నారు. ఇక ఈ ప్రకంపనలు ఏపీ అసెంబ్లీకి చేరాయి. దీని గురించి శాసనసభలో హీట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీ బ్రాండ్ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనని తప్పులు జగన్ చేశారని దుయ్యబట్టారు. గత వైసీపీ హయాంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. ఇక అదానీ కేసును అధ్యయనం చేసి ఏం చెయ్యాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇలా ఉంటే అదానీతో విద్యుత్ ఒప్పందాలేవి నేరుగా కుదుర్చుకోలేదంటూ వైసీపీ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఫెడరల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై గత ఆరోపణలు మొత్తం ఊహాజనిత ఆరోపణలేనని, SECIతో ఒప్పందం కుదుర్చుకొని విద్యుత్ కొనుగోలు చేస్తే లంచాలిచ్చారని ఎలా ఆరోపిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. కానీ సాక్షాత్తు అగ్రరాజ్యంలోని ఇన్వెస్టిగేషన్ రిపోర్టే డైరెక్ట్ గా గత ప్రభుత్వ అఫీషియల్స్ అని ప్రస్తావిస్తే అంత తేలిగ్గా ఇలా వదిలేయడం అనేది అధికార పక్షం నుంచి వినిపిస్తోంది. మొత్తంగా అటు అదానీ, ఇటు వైసీపీ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందన్నది హాట్ డిబేటే.